ప్రజెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఫుడ్ స్టాల్స్ కనిపిస్తే ఖచ్చితంగా ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కూడా ఎగబడి తింటున్నారు. ఎందుకంటే తక్కువలో అయిపోతుంది, రోడ్ సైడ్ ఉంటుంది, క్లీన్ అండ్ హైజీనిక్ ఉంటుందేమో అనుకుని చాలామంది తినేస్తారు. ఎందుకంటే హోటల్స్లలో ఎన్ని రోజుల నుంచి ములుగబెట్టిందో, అదే కాకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ రోడ్ సైడ్లో ఉండే ఫుడ్ దగ్గర మాత్రం అప్పటిదప్పుడు చేసి లేకపోతే ఒక గంట 2 గంటలు అక్కడ మెయింటైన్ చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. అదే క్రమంలో సోషల్ మీడియాలో మొత్తం హల్చలైన కుమారి ఆంటీ అయితే తిను మాత్రం హైటెక్ సిటీ సైడ్ ఒక దగ్గర అయితే తనకంటూ ఒక చిన్న స్టాల్ లాంటిది అయితే మెయింటైన్ చేస్తూ నాన్ వెజ్ అదేవిధంగా వెజిటేరియన్, అదే కాకుండా రైస్లలో కూడా ఒక 5 నుంచి 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ని అయితే కూడా తను సర్వ్ చేసేదనమాట. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ తన దగ్గరికి వచ్చి తింటూ ఉండేవారు. అప్పట్లో తనకి సంబంధించి ఆఖరి రేవంత్ రెడ్డి కూడా తనని ప్రశంసించి అదేవిధంగా తన దగ్గర ఫుడ్ తినడానికి కూడా వచ్చినుండే. అయితే ఇంత స్టేజ్ వరకు వెళ్ళింది. అదే కాకుండా సోను సూద్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. అదే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటూ పోతే లిస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి వెళ్ళాలి. కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసుకున్నా కూడా ట్విట్టర్లో అయితే ఈ వీడియోనే ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియోలో మాత్రం తన పూజ గదిలో అయితే రేవంత్ రెడ్డి ఫోటోని అయితే పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర సీఎం ఫోటో తన ఇంట్లో ఎందుకుంది, అది కాకుండా దేవుడి గుడిలో ఎందుకు పెట్టుకుంది అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతుంటే తను మాత్రం ఒక చిన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ఒకానొక టైంలో ప్రజెంట్ అక్కడ చాలా వాటిలలో హోటల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నారు, బికాస్ రోడ్కి అడ్డంగా పెట్టుకున్నారని, అదే కాకుండా రోడ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్న క్రమంలో అందరికీ సంబంధించి పెద్ద పెద్ద హోటళ్ళను కూడా లెక్క చేయకుండా అన్నిటినీ ధ్వంసం చేసి నాది మాత్రం వదిలేశారు, నేను దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అందుకోసం అని చెప్పి, ఎందుకంటే నా పొట్ట మీద కొట్టకుండా మీరు ఒక్కరే నా ఉపాధిని అర్థం చేసుకున్నారు అంటూ రేవంత్ రెడ్డిని మాత్రం పొగడ్తలతో ముంచెత్తింది కుమారి ఆంటీ. ప్రజెంట్ ఈ వీడియో అయితే ట్విట్టర్ వేదికగా చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.